దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అత్యంత బలమైన పార్టీగా ఉండేది. ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసి గెలుస్తామనే ధీమాతో ఉండేది. అయితే గత 2 పర్యాయాలు లోక్సభ ఎన్నికల్లో ఓటమితో కాంగ్రెస్ పరిస్థితి మారిపోయింది. దేశ ప్రజల ఆకాంక్షలకు తగినట్లుగా కాంగ్రెస్ విధానాలు ఉండకపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణమా? ఆధునిక కాలానికి తగినట్లుగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోతుందా? కేవలం బీజేపీని ఓడించాలనే లక్ష్యం, ఆ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్తున్న కాంగ్రెస్ కు విజయం సాధ్యమేనా? రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో విజయం సాధించడమే అత్యంత కీలకం. ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు ఎన్నో రకాలైన వ్యూహాలు, ప్రణాళికలను అమలు చేస్తుంటాయి. అంతేకాదు, ఏ పార్టీలో ఉన్న నేతలకు అయినా గెలుపు మీద ఆశ, గెలవాలనే ఆకాంక్ష ఉండడం సహజమే. అందుకే అధికారంలో ఉన్న పార్టీపై ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శలు చేస్తుంటారు. తమను గెలిపించాలని ఓటర్లను వేడుకుంటారు. అధికార పార్టీ నేతల వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టి తమ పార్టీ నేతలను గెలిపించాలని ప్రతిపక్ష పార్టీలు కోరడం సహజమే. అదే సమయంలో అధికార పార్టీపై విమర్శలు చేసే పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందని ప్రశ్నించడం వింటూనే ఉంటాం. అందుకే ఏ రాజకీయ పార్టీ అయినా ప్రత్యర్థి పార్టీని ఏదో ఒక విధంగా ఇరుకున పెట్టి ప్రజల అభిమానాన్ని చూరగొనేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తోన్న కాంగ్రెస్ పార్టీ కూడా గత 10 ఏళ్ల కాలంలో మోదీ పాలనలో వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రజల్లోకి వెళుతోంది. గత 2 పర్యాయాలు లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి 9 ఏళ్లకు పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమ పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు, జాతీయ రహదారులు, రైల్వే లైన్ల నిర్మాణం, విద్యుదీకరణ, కొత్త విమానాశ్రయాలు వంటి కీలక మౌలిక వస్తువులను కల్పించాలని గణాంకాలను సైతం వెల్లడిస్తోంది. దేశవ్యాప్తంగా అభివృద్ధి మాత్రమే కాదు, ఉచిత రేషన్, ఉచిత వ్యాక్సిన్ సహా తాము చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల చిట్టాను కూడా ప్రజల ముందు పెడుతోంది. తమ పాలనలో చేసినవి చెప్పుకోవడంతో పాటు మళ్లీ అధికారంలో అప్పగిస్తే ఏం చేస్తామన్న విషయంలోనూ ప్రజలను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. మరోవైపు వికసిత్ భారత్ నినాదంతో ఎన్నికల ప్రచారంలో దూసుకెళుతోంది. అంతేకాదు, కేవలం 9 ఏళ్లలోనే గత 50 నుంచి 60 ఏళ్లలో జరగని అభివృద్ధి తాము చేశామని చెబుతోంది. అందుకు తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలే నిదర్శనమని చెబుతోంది బీజేపీ ప్రభుత్వం. ఇక దేశంలో 139 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ గత 2 పర్యాయాలు ఎన్నికల్లో ఓటమి పాలై ఆ పార్టీ చరిత్రలోనే ఎన్నడూ లేనంత బలహీన స్థితిలో కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితికి బంధుప్రీతి, అవినీతి, బుజ్జగింపు రాజకీయాలను దాటి ఆలోచించలేకపోవడమే అనే విమర్శలు ఎదుర్కొంటోంది. బీజేపీ నేతలు చేస్తోన్న విమర్శలు కేవలం రాజకీయ విమర్శలుగానే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకుని తమ పార్టీలోని అంతర్గత లోపాలను సరిదిద్దుకోవాలనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. కేంద్రంలో దాదాపు 10 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న తర్వాత కూడా మరోవైపు బీజేపీ విజయంపై ధీమాగా ఉండడానికి గల కారణం దేశ ప్రజలకు ఏం కావాలో, ఎప్పుడు ఏమి ఇవ్వాలో బీజేపీ పసిగట్టిందనే విశ్లేషణల నేపథ్యంలో ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆలోచించలేకపోతోందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కాంగ్రెస్లో సీనియర్ నాయకులకు కొదవలేదు, యువనేతలు సైతం ఉన్నారు. అయినప్పటికీ ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం మిత్రపక్షాలతో కలిసి బీజేపీని ఓడించాలనే పరిస్థితికి వచ్చింది. అంతేకాదు, మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్ చెప్తే వినే రోజులు లేవు. అందుకే కాంగ్రెస్ పార్టీకే ప్రాంతీయ పార్టీలైన మిత్రపక్షాలు సీట్లను కేటాయించడం జరుగుతోంది. ఒకప్పుడు ఏ కూటమి ఏర్పాటు చేసినా కాంగ్రెస్ ఏది చెబితే అది మిత్రపక్షాలు వినాల్సిందే అనేలా కాంగ్రెస్ ఆధిపత్యం కనిపించేది. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితుల వల్ల ఆయా రాష్ట్రాల్లోని మిత్రపక్షాల ఆదేశాలను కాంగ్రెస్ పాటించాల్సి వస్తోందని తెలుస్తోంది. గతంలో ప్రాంతీయ పార్టీలతో పొత్తు ఉన్నా లేకున్నా తాము ఒంటరిగా పోటీ చేసినా గెలుస్తామన్న ధీమా కాంగ్రెస్లో కనిపించేది. అయితే ప్రస్తుతం ఇతర పార్టీలతో పొత్తు లేకుండా
తాము గెలవడం కష్టమనే భావన కాంగ్రెస్ పార్టీలో కలిగింది. అందుకే దేశంలోని విపక్షాలతో కలిసి కూటమిని ఏర్పాటు చేసింది. అయితే గతంలో ఏర్పాటు చేసిన యూపీఏ కూటముల సమయంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు కనిపించడం లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల్లో ఉన్న ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో నిర్ణయించే స్థాయిలో ఉండేది. కానీ ప్రస్తుతం విపక్షాల ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీకే మిత్రపక్షాలు సీట్లను కేటాయించాయంటే అతిశయోక్తి లేదు. అదే సమయంలో ప్రతికూల పరిస్థితులను సైతం తమకు అనుకూలంగా వచ్చే వరకు ఇలాంటివి తప్పవని గ్రహించిన కాంగ్రెస్ సైతం మిత్రపక్షాలకు సీట్లను త్యాగం చేసేందుకు సైతం అంగీకరించింది. దీనికి మరో కారణం కేంద్రంలో బీజేపీ హ్యాట్రిక్ విజయానికి చెక్ పెట్టాలనే ఆలోచనే. అందుకు మిత్రపక్షాలను కలుపుకుని వెళ్తే కానీ అది సాధ్యం కాదని భావించిన కాంగ్రెస్ సీట్ల త్యాగానికి సైతం సిద్ధపడింది. గత 2 పర్యాయాలు అధికారంలోకి వచ్చిన బీజేపీ పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమాన్ని ఏనాడూ పట్టించుకోలేదని, కార్పొరేట్ సంస్థలు వ్యక్తులకే అండగా ఉంటూ వచ్చిందంటూ కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. అంతేకాదు మోదీ ప్రధాని అయ్యాక దేశంలో నిత్యావసరాల ధరల పెరుగుదల, పెట్రోల్, డీజిల్, బియ్యం ధరల్లో పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీపై విమర్శలు చేస్తూ ప్రజల్లోకి వెళుతోంది. అయితే అదే సమయంలో కాంగ్రెస్ గత 50 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి కంటే ఎన్నో రెట్లు కేవలం 9 ఏళ్లలోనే చేశామని, దేశ ఆర్థిక స్థితిగతులను పటిష్టంగా మార్చుతున్నామని చెబుతోంది బీజేపీ. అయితే సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ బీజేపీ విమర్శలను కేవలం రాజకీయ కోణంలోనే కాకుండా ప్రజా సంక్షేమ కోణంలోనూ చూసి దేశ ప్రజలకు ఏం కావాలో, ప్రజలు ఏం కోరుతున్నారో ఆ దిశగా భవిష్యత్తు ప్రణాళికలను ప్రజలకు వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇక బీజేపీలో పేరుకు మోదీ, అమిత్ షా వంటి కొందరు మాత్రమే తిరుగులేని శక్తివంతమైన నేతలుగా కనిపిస్తున్నప్పటికీ అక్కడ పార్టీ కోసం నిబద్ధతతో కష్టపడి పనిచేసే సామాన్య కార్యకర్తలకు సైతం ఉన్నత పదవులు, బాధ్యతలు, గౌరవం దక్కుతుందని నిరూపిస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా అవకాశం దక్కించుకున్న వారిలో పార్టీ జాతీయ నాయకత్వంలో అతి సామాన్య కార్యకర్తలు కూడా ఉండడమే ఇందుకు నిదర్శనం. జనంలో నుంచి వచ్చిన సామాన్య కార్యకర్తలు జనం సమస్యలు, వారి ఆకాంక్షల గురించి మంచి అవగాహన కలిగి ఉంటుండడంతో అలాంటి వారికి బాధ్యతలు, పదవులు అప్పగించడం ద్వారా బీజేపీలో శక్తివంతమైన కొత్త నాయకత్వం తయారవుతోంది. అంతిమంగా ఆ పార్టీ కూడా నానాటికి బలపడుతూ ప్రజల్లో నమ్మకాన్ని, విశ్వాసాన్ని కూడగట్టుకుంటుందనేది విశ్లేషకుల అభిప్రాయం. మొత్తంగా కాషాయ పార్టీ కొత్త ఆలోచనలు, కొత్త విధానాలతో కొత్త కొత్త ముఖాలను ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుండగా కాంగ్రెస్ మాత్రం ఇప్పటికీ 80ల నాటి పాత ముఖాలపైనే ఆధారపడుతోందనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. దేశంలోని యువ జనాభాను ఆకర్షించే దృక్పథం లేకపోవడంతో, యువతరం పాత్ర పెద్దగా లేకపోవడం వంటివి కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో విశ్వాసం పెరగకపోవడానికి కారణమనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీని పటిష్టంగా మార్చుకుంటే తప్ప తిరిగి పూర్వవైభవం పొందడం అంత సులభం కాదనేది విశ్లేషకుల అభిప్రాయం. రాజకీయ పార్టీలకు గెలుపోటములు సహజమే. అయితే ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకొని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా సంక్షేమానికి బాటలు వేస్తూ భవిష్యత్ ప్రణాళికలను రచించి ప్రజల్లో విశ్వాసం పెంచుకునేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తే తప్ప ఏ పార్టీకైనా విజయం అంత సులువుగా దక్కదు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం ఎలాంటి ప్రణాళికలను అమలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.